కొత్త జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గాన్ని కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలో కలపాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. దీంతో రెండు జిల్లాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏంటా వివాదం? ఏ జిల్లాలో రగడ జరుగుతోంది? ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో కొన్ని జిల్లాల సరిహద్దులు మారే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం తొందరపాటు చర్యలతో జిల్లాల విభజన గందరగోళం మధ్య జరిగిందన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లతో ప్రజలకు అనుకూలంగా చేయలేదన్న వాదనలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎంను ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. వైసీపీ హయాంలో కర్నూలు జిల్లాను విభజించి నంద్యాల డిస్టిక్ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఆదోని కేంద్రంగా కొత్త జిల్లాను ప్రతిపాదించింది. డోన్, నందికొట్కూరు నియోజకవర్గాలు నంద్యాల జిల్లా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతాలు నంద్యాల జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో కర్నూలు జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్ వచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో విలీనం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆదోని జిల్లా కోసం పోరాటం జరుగుతోంది. గతంలోనే ఈ డిమాండ్ ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఆలకించలేదు. కూటమి సర్కార్ ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో ఆదోని జిల్లా ఏర్పాటవుతుందన్న ఆశాభావంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. పనిలో పనిగా పలు మండలాలు, గ్రామాలు మార్చే అంశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ పరిశీలనలో ఉంది. అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ప్రక్రియ సాఫీగా సాగుతున్న సమయంలో శ్రీశైలం నియోజకవర్గాన్ని ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో కలపాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. దీనిపై ఇప్పటికే మార్కాపురంలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉంది. శ్రీశైలం మల్లన్న ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం ప్రస్తుతం నంద్యాల జిల్లాలో శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న డిమాండ్పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ ప్రతిపాదనపై విముఖత చూపుతున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపాలనే ప్రచారం చాప కింద నీరులా సాగుతోంది. ఏదో ఒక రకంగా శ్రీశైలంను దక్కించుకోవాలని మార్కాపురం వాసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయ రగడకు దారితీస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. శ్రీశైలం విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.